ఎన్నడూ జరగనట్టుగా 25 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నట్టు ముంబై కార్పొరేషన్ స్థానాన్ని కైవసం చేసుకుంది. మున్సిపల్ స్థానాన్ని బీజేపీ కైవసం చేసుకుంది అని చెప్పొచ్చు. గతంలో రాజ్ ఠాక్రే అన్నమలైకి సంబంధించి చేసిన వ్యాఖ్యలకు సంబంధించి కూడా దుమారం రేగుతోంది. నోటికొచ్చిన కారు కూతలు కూసిన రాజ్ ఠాక్రేకి ముంబై ప్రజలు సరైన బుద్ధి చెప్పారు. అన్నమలైని ఆ రోజు అవమానించినట్టుగా ఇక్కడికి వస్తే నీ కాళ్ళు ఇరగ్గొడతామని కానీ, రసమలై అని కానీ, లుంగి కట్టిన వాళ్ళని కానీ మాట్లాడిన వ్యాఖ్యలు ఈ రోజు రాజ్ ఠాక్రేకి తిప్పి కొట్టబడ్డాయంటూ కూడా బీజేపీ నేతలు అయితే చెప్తున్నారు. అలాగే నీ క్వాలిఫికేషన్ ఏంటి అని అడిగిన రాజ్ ఠాక్రే పార్టీకి సంబంధించి అన్నమలైని అడిగిన ప్రశ్నకు సంబంధించి ఈరోజు వీళ్ళ క్వాలిఫికేషన్ ఏంటి అనేది ప్రజలే నిర్ధారించారు. అంటే ఈ రోజు మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ మహారాజ్ వారసులు అనంటే శివసేన కాదు, భారతీయ జనతా పార్టీ అని అక్కడ ప్రజలు తమను ఓన్ చేసుకున్నారు అంటూ కూడా భారతీయ జనతా పార్టీ చెప్తోంది. ముఖ్యంగా ఇక్కడ కొందరి అహంకారపూరిత వ్యాఖ్యలు కూడా సమాధానం దొరికింది. అన్నమలైని అవమానపరుస్తూ మాట్లాడిన వ్యాఖ్యలకు కూడా ప్రజలు సరైన బుద్ధి చెప్పారు అంటూ కూడా చెప్తున్నారు. రాజ్ ఠాక్రేకి సంబంధించి అంటే అహంకారం నెత్తినకెక్కితే సిద్ధాంతాలను పక్కదోవన పట్టిస్తే ఎంతటి వాడికైనా కాలగర్భంలో కలిసిపోక తప్పదు అనే చరిత్ర మహారాష్ట్రలో కనిపిస్తుంది అనే విషయాన్ని కూడా చూపిస్తున్నారు. ఏదేమైనా 29 స్థానాల్లో జరిగిన ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ విజయడంకా మోగిస్తోంది. నరేంద్రుడి మయమైపోయింది అని చెప్పొచ్చు దేశం మొత్తం. అదే ఇప్పుడు మహారాష్ట్ర మున్సిపల్ ఎన్నికల్లో కూడా కనిపిస్తుంది అని చెప్తున్నారు.